ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినము. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 147వ కీర్తన 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానము దేవుడు కలగజేయబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావా నీ ఇంట సమాధానము లేదని, నీ చేతి పనులో సమాధానం లేదని, చదువులో సమాధానం లేదని, ఏ విషయంలో అయితే నీకు నెమ్మది లేదని, సంతృప్తి లేదని, సంతోషము సమాధానము లేదని నువ్వు దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నావో, నీ ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీకు చెప్తూ ఉన్నారు, సమాధానము దేవుడు కలగజేయబోతున్నారు నీకు. ఆమేన్. ఏ రీతిగా వస్తుంది ప్రభువా నా సంతోషం నా జీవితంలోకి, ఏ రీతిగా నా బిడ్డలు బాగుపడతారు ప్రభువా నువ్వు అనుకుంటున్నావు కదా, ఆయన కలగజేస్తాడాయన. ఆమేన్. చూడండి, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు దేవుడు కలుగజేస్తాడాయన. మీరు ఆదికాండంలో మీరు మొదటి వచనాన్ని చూస్తే, చీకటిగా అంధకారముగా ఉన్న ఈ యొక్క సృష్టిని దేవుడు తన నోటి మాట ద్వారా అందమైన సృష్టిగా మార్చాడు కదా. ఆయన కలుగు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏ విషయములో అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, సమాధానము సమృద్ధి దేవుడు నీకు కలగజేయబోతూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, మంచి గోధుమలతో నిన్ను ఆయన తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. బహుశా ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారేమో, ప్రభు మీకు దయచేయబోతున్నాడు ఉద్యోగాన్ని. వ్యాపారంలో ఎదుగుదల కోసం చూస్తూ ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడాలని చూస్తూ ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మంచి చేస్తారట ఆయన. ఆమేన్. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటున్నావో, మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు ఉపవాస ప్రార్థన ఆచరించు. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుని, దేవుని ఎదుట నువ్వు ఏదైతే బాహ్య బహిరంగంగా పొరపాటు ఏదన్నా చేసుంటే వాటన్నిటినీ ఒప్పుకుని ఈరోజు, ప్రభువా నా జీవితాన్ని అయ్యా నువ్వు ఆశీర్వదించు తండ్రి, నువ్వు దీవిస్తేనే కానీ ప్రభువా నీ పాదాలు విడిచిపెట్టను ప్రభువా అని ఒక యాకోబు వలె నువ్వు పట్టుదలతో ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పితే గనక దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడో తెలుసా, మంచి గోధుమలతో శ్రేష్టమైన ఈవులు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు, శ్రేష్టమైన ఫలాలు నువ్వు భుజించబోతూ ఉన్నావు. అలాంటి గొప్ప ఆశీర్వాదము ఈరోజు నీ జీవితంలోకి రాబోతూ ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుని చేసే ఆ చిన్న ప్రార్థన పెద్ద ఆశీర్వాదాన్ని నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట ఇది. సమాధానము దేవుడిని కలగజేయబోతున్నాడు, ఆశీర్వాదంతో నిన్ను నింపబోతున్నాడు. మేళ్ళు తృప్తికరమైన మేళ్లతో ప్రభు నీ జీవితాన్ని నీ సమస్తాన్ని కూడా ఈరోజు నింపి ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన దినాన్న అయ్యా నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ఎంతమంది బిడ్డలైతే ఈ రోజు నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ తమను తాము తగ్గించుకుని ఈ వాగ్దాన ఫలాన్ని ఇవ్వమని బ్రతిమాలుతూ ఉన్నారో, వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.